ఋష్యశృంగ వృత్తాంతము. శారదయ్యన సుమంత్రుడు దశరథ మహారాజునికి ఏకాంతమున, మహారాజా, పూర్వము మహానుభావుడకు సనత్కుమారుడు ఋషుల సమక్షమున నీకు పుత్ర సంతానం కలుగునని చెప్పిన. నీ మిత్రుడకు రామపాద మహారాజు సంతానం లేదని బాధపడుచుండగా నీ కుమార్తె యొక్క శాంతనవానికి కుమార్తెగా ఇచ్చితి కదా. ఆమెను ఋషిశృంగుడను మహర్షి వివాహం చేసుకున్నాను. అతని ప్రభావం గొప్పది. నీవు వానిని రప్పించి అతని నిర్వహణలో యాగమును ఆరంభము. అల్లుడైన ఋషిశృంగుడు నీకు పుత్రులు జన్మించేటట్లు చేయగలడని చెప్పాను. అంతటి మహారాజు సంతోషించి మంత్రులతో అంతఃపుర స్త్రీలతో రోమపాద మహారాజు ఇంటికి వెళ్ళి, రాజా, నీ కుమార్తె అయిన శాంత ఆమె భర్త అయ్యు నా పట్టణంకి వచ్చినట్లు ప్రయత్నింపము. వారిని మా నగరమును పంపని కోరెను. ఋషిశృంగ మహర్షిని సగౌరవంగా ఆహ్వానించను. రోమపాద మహారాజు అట్లయ్యని నీ భార్యతో దశరథుని యాగమునకు వెళ్ళమని ఋషిశృంగునికి చెప్పాను. ఋషిశృంగుడను తన భార్య శాంతతో అయోధ్యకు వెళ్ళాను. దశరథుడు ఋషిశృంగును సగౌరవంగా అంతఃపురంలో ప్రవేశపెట్టి తన పని నెరవేరని ఆనందించడం.